హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మా ఊరి వంట. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అందరూ ఎగ్ దోశని చేసుకుంటూనే ఉంటారు, బట్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా దోశపిండిని తీసుకోవాలి. దోశపిండిని ఎలా చేసుకోవాలో మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తున్నా వినండి. 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇవి కనీసం 6 గంటలు నానాలి. తర్వాత 2 కలిపి మిక్సీ వేసుకోవాలి మెత్తగా. మిక్సీ వేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని 8 గంటలు పులయబెట్టాలి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అంతే, దోశపిండి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే తరిగిన కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, జీలకర్ర కొద్దిగా, అలాగే 2 ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలానే మరో సైడ్ కూడా తిప్పుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే మిగతా దోశను కూడా వేసుకోవాలి. చూసారు కదా, మన హోమ్ స్టైల్ ఎగ్ దోశ అనేది చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా నుండి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. Please don't forget to subscribe. Please support our channel. Please subscribe our channel. Thank you friends.